హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఈ ఛానల్లో ఏంటంటే ఒడుగు అనమాట, ఒడుగు వన్ చూపిపోతున్నాను. ఇది ఎంట్రన్స్ వెల్కమ్ బోర్డు మా తమ్ముడిది పెళ్ళిదనమాట. మా పిన్ని చూపిస్తుంది ఎంట్రన్స్ బోర్డు నుంచి ఇంటి వరకు. లైట్ సెట్టింగ్ అంతా బాగా డెకరేషన్ చేశారనమాట వీధి మొత్తము. మా పిన్ని రండి రండి అని వెల్కమ్ చెప్తూ ఉందన్నమాట. ఫైనల్గా ఇంటి ముందరికి వచ్చేసాము. మా బాబాయి, మా తమ్ముడు వాళ్ళ నాన్నగారు అనమాట, టిఫిన్ తింటుంటే మా బాబాయ్ గురించి చెప్తుంది, ఆ ఊరిలో తన పేరు అది. మా బాబాయ్ నేను అంటున్నాను, కూతురికి పెట్టావు కానీ నువ్వు తింటున్నావు అంటే మా బాబాయ్ గారు నాకు నోట్లో పెట్టాడు. సరే, అది అయిపోయిన తర్వాత మా పిన్ని ఇది అనమాట ఇల్లు, పెళ్ళికొడుకు ఇల్లు. సో ఇక్కడి నుంచి మా పిన్ని మళ్ళీ ఫైనల్గా అక్కడికి వెళ్ళింది, మా మమ్మీ దగ్గరికి వెళ్ళింది. మా బాబాయి, పిన్ని వాళ్ళ హస్బెండ్ అనమాట. మా అక్కాయి ఓకే అని చెప్తుంది అనమాట. ఇది ఇంట్లోకి వెళ్తుంటే తులసికోట ఎంట్రన్స్ అండి. పెళ్ళి జరిగే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అన్ని మొక్కలు ఎలా అయినా సిటీలో కన్నా ఊర్లో బాగా పెరుగుతాయండి. అంజీర్లు చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో అసలు నిజంగా. అంటే మనకు అసలు ఇక్కడ ఏం పెరుగుతాయండి అంటే ఏమో నాకైతే పెరగట్లేదు. సో అదే అనమాట. ఇక పూజకి అన్నీ రెడీ చేసి పెట్టింది మా మరదలు, పెద్ద మరదలు అనమాట. సో పంతులు గారు మా తమ్ముడు గురించి వెయిటింగ్. సరే, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది పూజా విధానం మొత్తం రెడీ చేశారు. మా పిన్ని పావు కోళ్ళు అని ఉంటాయి ఉడికి వాటి గురించి చెప్తున్నారు అనమాట. ఇవే ఎందుకు వేసుకుంటారు? ఇవి వృక్షంతో తయారు చేసినాయి కాబట్టి, ప్రాణంతో పెరిగినాయి కాబట్టి, ఈ లెదర్ తో కానీ ఈ రబ్బర్ తో కానీ తయారు చేసి అవి బాగుంది కాబట్టి, అవి జీవహింస చేసి ఇచ్చేసినాయి కాబట్టి, ఇవి వృక్షంతో పెరిగినాయి కాబట్టి ఫలాలను ఇస్తాయి కాబట్టి, ఆకులు ఫలాలు ఇస్తాయి కాబట్టి, అందుకని చెప్పి ఈ ఎన్నో కొన్ని వందల సంవత్సరాలు పెరుగుతాయి కాబట్టి వీటిలో నుండి ప్రాణశక్తి ఉపనయనంలో పెళ్లి కుమారుడు వేసుకుంటే ఆ శక్తి తాళ ద్వారా ఆయుష్ పెరగడానికి అవకాశం ఉంది. సో వాటి విశిష్ట గురించి ఇవంటే ఇవి మా ఎవరెవరు వేసుకుంటారు అంటే బ్రాహ్మలు. సో వాటి గొప్పతనం ఎందుకు అది ఒక ప్రత్యేకమైన చక్కగా చేస్తారు. అవి వేసుకుంటే మంచిదని ఆ చెప్పులతోనే ఒడుగు మాతాభిక్షాం దేహి అని వెళ్తాడన్నమాట. అయితే ఇది ఒడుగప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ మాకు ఏది మండపంలో తీసుకెళ్ళేటప్పుడు. అది అయిపోయిన తర్వాత మేము టిఫిన్స్ వచ్చేసాయి. సో ఆ టిఫిన్స్ దగ్గర పప్పు పొంగల్. సో అసలు నిజంగా ఏమైనా ఊర్లో వంటలు ఊర్లోనే అండి. హైదరాబాద్లో డబ్బులు పోతాయి కానీ టేస్ట్ ఉండవు. బట్ ఊర్లో సాంబార్, చట్నీ, వడ అండ్ పప్పు పొంగల్ చాలా అసలు ఏ పూటకి ఆ పూట టేస్టీ అనమాట. మేళతాళాలు స్టార్ట్ అయినాయి, అందరు టిఫిన్స్ తిన్నాక స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మా తమ్ముడిని కూర్చోబెట్టారు, మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూర్చోబెట్టారు. ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. సో తనే మా మరదలు అనమాట. ఇంకా మా పిన్ని అక్కడ కూర్చుంది. మా పాపాయి నేను రెడీ కాలేదు, నన్ను ఇప్పుడు తీమాకంటుంది. బట్ షార్ట్ ఒకటి తీసాను అనమాట. అండ్ కూర్చొని మంతాలు నా సిస్టరు, నా లంగా ఓని ఎలా ఉందని అంటే బ్యూటిఫుల్ అని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అక్కాయ అని చెప్తుంది తను. సో పూజా విధానం జరుగుతూ ఉంది. ఇంకా అక్కడ బ్రహ్మంగారికి చేస్తూ ఉంటారు పూజ, ఇంకా జరుగుతూ ఉంది. ఇక టెంకాయలు అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా కూర్చున్నప్పుడు, అందిస్తూనే ఉన్నాము. వీడియో జరుగుతూనే ఉంది. ఇంకా పొద్దున పూట మా తమ్ముని పలకరిస్తున్నాను. వాడు